హాయ్ హలో అండి, నేను మీ లతని. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఈ ఛానల్ పెట్టి 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్లో నాకు 50 సబ్స్క్రైబ్స్ అయ్యారు. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను మా అబ్బాయి. కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్లో మీకు హెల్దీ డ్రింక్ బాదం పాలు చేసి చూపిస్తాను. కాబట్టి నన్ను ఇలాగే సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి. బాదం పాలు రెడీ చేసిన మీకు అప్లోడ్ చేస్తాను. కంపల్సరీగా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, సపోర్ట్ మీ. కూల్గా బాదం పాలు ఇంట్లో రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి బాదం పప్పు అనమాట. ఇవి నైట్ సోక్ చేశాను, అంటే నానబెట్టేసాను అనమాట. నానబెట్టేస్తే ఇలా పీల్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట మనకి ఇది. నెక్స్ట్ మిల్క్, అంటే మనం మిక్సీ పట్టడానికి కొంచెమే మిల్క్ అనమాట. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్, ఇది వేసుకోవచ్చు, లేదు నార్మల్గా అయినా ఓన్లీ బాదం పప్పుతో అయినా చేసుకోవచ్చు అనమాట. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇలాచి, షుగర్, జీడిపప్పు అనమాట. స్టవ్ ఇచ్చేసి ఒక ప్యాన్లో 1 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. ఇవి కంప్లీట్గా లీటర్ అనమాట. మనకి మేగడైతే తీసేయచ్చు, లేకపోతే ఉంచేసుకోవచ్చు అనమాట. 1 లీటర్ తీసుకున్నాను పాలు నేను. ఇవి బాగా మరగాలి. ఇలా పీల్ తీసేసుకోండి కంప్లీట్గా. ఈ బాదం పప్పుని నైట్ నానబెట్టేసుకున్నాను కాబట్టి త్వరగా వచ్చేస్తాయి మనకి. ఇలా పీల్ తీసేసానండి. ఇవి ఎన్ని ఉంటాయంటే ఒక 50 గ్రామ్స్ ఉంటాయన్నమాట. 1 లీటర్కి 50 గ్రామ్స్ సరిపోతాయి. వేసేసుకుందాము. ఒక 4-5 అలా పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇలాచి 4-5 అలా వేసేసుకోండి. నెక్స్ట్ బాదాము, అది జీడిపప్పు అండి. నెక్స్ట్ వీటిల్లో కొంచెం మిల్క్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ అండి. ఇది 1 స్పూన్ చాలు, సరిపోతుంది. మిల్క్ యాడ్ చేసేసుకొని మిక్సీ వేసేసుకుందాము. కంప్లీట్గా పేస్ట్ అవ్వాలన్నమాట, ఫైన్గా అయిపోవాలి. ఇలా పాలు మరుగుతున్నాయి కదా, కంప్లీట్గా మనకి మరుగుతున్నాయి. ఇలా మరిగేంత వరకు ఉండాలి. నెక్స్ట్ ఇలా పేస్ట్ మిక్సీ పట్టేసుకుంది కదా, ఇలా ఫైన్గా పేస్ట్ కంప్లీట్గా అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇది వేసేసుకుందాము. కంప్లీట్గా వేసేసుకోండి. 50 గ్రామ్స్ అని చెప్పాను కదా బాదము, అది. నేను బాదమే ఎక్కువ తీసుకుంటాను, కస్టర్డ్ పౌడర్ కొంచెమే తీసుకుంటానండి. 1 స్పూనే తీసుకుంటాను, అది మీ ఇష్టం అనమాట. మనకి హెల్దీ డ్రింక్ కావాలి కాబట్టి మనకు బాదమే ఎక్కువ తీసుకోండి. బాగా మరగాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 లీటర్ కాబట్టి మిల్క్, దీనిలో 1/2 కప్పు షుగర్ తీసుకోండి. మీ స్వీట్నెస్కి అనిపిస్తే అంత తీసుకోండి అనమాట. మీ స్వీట్ ఎక్కువ తినాలంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు, లేదు 1/2 సరిపోతుంది. ఇవి బాగా మరగాలండి. మరుగుతున్నాయి కదండి, ఇలా మరుగుతున్నప్పుడు మనం చిన్న పీసులుగా కట్ చేసిన బాదం పప్పు వేసుకుందాము. వెంటనే మనం బాదం పాలు తాగేటప్పుడు చిన్న పీసులు మన పంటి తగిలితే బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇలా తిక్గా వస్తుంటే సరిపోతుంది, పలుచగా లేకుండా కొంచెం తిక్గా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలాంటి డబ్బాలో దీనిలో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 2 అవర్స్ అయితే కూల్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో. ఓకే, కూల్ అయ్యాయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మనం. బాదం పాలు అయితే రెడీ. ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఈ సమ్మర్లో ఈ హెల్దీ డ్రింక్. ఈ సమ్మర్లో ఈ తాగుతే అసలుకి ఇంకా డబ్బాలు ఖాళీ చేసేస్తారు. ఇంకా మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలాగే సర్వ్ చేసి మీరు రెడీ చేసిన బాదం పప్పు ఇవ్వండి, అసలు ఫిదా అయిపోతారు. ఇదిగోండి, ఫైనల్లీ రెడీ అయిపోయింది మన ఎంతో
చల్లగా ఉండే బాదం పాల్. ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.